భారతదేశం నార్వే దేశాల మధ్య ద్వైపాక్షిక బంధంలో ఒక నూతన అధ్యాయం మొదలైంది. ఇరు దేశాల మధ్య గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కుదిరిందని ప్రధాని మోదీ ప్రకటించారు. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి, పునరుత్పాదక ఇంధన రంగాలలో ఇరు దేశాలు కలిసి పనిచేయడానికి ఈ భాగస్వామ్యం ఎంతగానో దోహదపడుతుందన్నారు. అంతర్జాతీయ వేదికలపై ఉగ్రవాద నిర్మూలన విషయంలో భారతదేశానికి నిరంతరం అండగా నిలుస్తున్నందుకు నార్వే దేశానికి ప్రధాని మోదీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నార్వే ప్రధాని జోనాస్ గార్ స్టోర్తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం ప్రధాని కీలకమైన విషయాన్ని వెల్లడించారు. అంతర్జాతీయ సముద్ర రక్షణ, భద్రత కోసం భారత్ ప్రతిపాదించిన ఇండో పెసిఫిక్ మహాసముద్రాల చొరవలో నార్వే కూడా ఈ రోజు నుంచి అధికారికంగా భాగస్వామి కానుందని మోదీ ప్రకటించారు. నార్వేలో తనకు భారత ప్రతినిధి బృందానికి లభించిన ఘన స్వాగతానికి గాను నార్వే ప్రధాని స్టోర్కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఆ దేశ జాతీయ పండుగైన రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నార్వే ప్రజలకు శుభాకాంక్షలు అందజేశారు. ఈ సందర్భంగా గతేడాది కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని ప్రధాని గుర్తు చేసుకున్నారు. ఆ క్లిష్ట సమయంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తీసుకున్న కఠినమైన వైఖరికి నార్వే ప్రభుత్వం పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించి నిజమైన స్నేహస్ఫూర్తిని చాటుకుందని ఆయన ప్రశంసించారు. రాబోయే రోజుల్లో భారతదేశం, నార్వేల మధ్య ఉమ్మడి ఆర్థిక పురోగతిని, పారిశ్రామిక శ్రేయస్సును నిర్ధారించడానికి ఒక దిక్సూచిలా ఈ ఒప్పందం పనిచేస్తుందని ధీమా వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. नॉर्वे के कॉन्स्टिट्यूशन डे के महत्वपूर्ण अवसर पर मैं विश्व के सबसे बड़े लोकतंत्र की ओर से नॉर्वे जैसे सुदृढ़ और जीवंत लोकतंत्र की यहां की जनता को हार्दिक शुभकामनाएं देता हूं। मैं पिछले वर्ष नॉर्वे आने वाला था, लेकिन पहलगाम में हुए आतंकी हमले के कारण वह यात्रा स्थगित करनी पड़ी। उस कठिन समय में नॉर्वे ने आतंकवाद के विरुद्ध भारत के साथ मजबूती से खड़े होकर सच्ची मित्रता का परिचय दिया। आज जब मैं नॉर्वे आया हूं तो मैं इस सॉलिडेरिटी के लिए हृदय से आभार व्यक्त करता हूं।